బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ నాకు అస్సలు నచ్చేదే కాదు. బిగ్ బాస్ వెళ్ళకముందు, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఓకే పర్లేదు అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వెళ్ళకముందు ఏదైతే పని చేస్తుందో అదే పని చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసా. 1 వీక్ వీడియోసే చేయలేదు, చాలా బిజీగా ఉన్నా. ఇక నుంచి డైలీ వీడియోస్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్. దీని గురించే. ఇందులో బిగ్ బాస్ వాళ్ళు కూడా ఉన్నారు, విష్ణుప్రియ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. అందరూ చెప్పేది కాదు, కొంచెం వెరైటీగా. పాపం ఇన్స్టాగ్రామ్ వాడు ఏమనుకున్నాడంటే, మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఉపయోగించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీ ఆడియన్స్ చూపించి నెలకింత సంపాదించుకుంటారా అని దాన్ని వదిలితే అందరికీ ప్రమోషన్స్ రావు అని వీళ్ళు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఇందులో బిగ్ బాస్ విష్ణుప్రియ కూడా ఉంది, వీళ్ళు ఇంకోలాగా యూజ్ చేస్తున్నారు దాన్ని చాలా బోల్డ్గా. అక్కడ శాంపుల్స్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మొన్నే ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి ఉంది కదా, నెలకి 50 లక్షలు సంపాదిస్తుంది దీనివల్ల అని ఫుల్ ట్రెండ్ అయింది కదా. ఇప్పుడు ₹1 కోటి సంపాదిస్తుంది. అప్పుడు 50 లక్షలే, ఇప్పుడు ₹1 కోటి. అందరూ వీడియోస్ చేశారు, నెలకి 50 లక్షలు సంపాదిస్తుంది మామ, నేను ఎప్పుడు సంపాదించేది ఈ 50 లక్షలు. ఆ అమ్మాయి ఏమీ లేదు, ఫొటోస్ పెడుతుంది, సంపాదిస్తుంది. అలా అని అవేర్నెస్ కోసం కొంతమంది వీడియోస్ కూడా చేశారు, కానీ అది ఎవరు పట్టించుకోలేదు. ఓ దాంట్లో అంత ఉందా అని. ఇంకా అప్పుడు 15,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు 27,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ₹1 కోటి దాకా సంపాదిస్తుంది. 50,000 నుంచి ₹1 కోటి చేశారు ఆ అమ్మాయికి. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వచ్చేసి విష్ణుప్రియ కూడా ఈ వీడియో చేసే టైంకి 2,000 మంది ఉన్నారు, నెలకి 10 లక్షలేమో సంపాదిస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ వీడియో అయిపోయే లోపల ఓ విష్ణుప్రియ కూడా ఉందా, నేను వెళ్ళి చూస్తాను, ఇంకా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో దానికి. ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టే ఫొటోస్ కొన్ని శాంపుల్స్ ఉంటాయి, దాన్ని చూసే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు వీళ్ళందరూ. మరీ ఇంత నీచంగా తయారవుతున్నారు వీళ్ళైతే. నాకైతే బిగ్ బాస్కి వెళ్ళక ముందరే విష్ణుప్రియ అలాగే రీతూ చౌదరి ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరూ ఇష్టం లేదు. వాళ్ళు వేసే డ్రెస్ కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ నాకు అస్సలు పడదు. విష్ణుప్రియ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం మారింది, బాగానే ఉంది, నచ్చిందిరా. ఆ తర్వాత కూడా 1 సంవత్సరం వరకు ఏమి పెంట చేయకుండా బాగా ఉంది, పర్వాలేదురా అనుకున్నా. మళ్ళీ ఇలాంటివి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోస్ చూసి, ఆ వీడియోస్ ఏవైతే చూస్తున్నానో, మళ్ళీ పాత విష్ణు అంటే డబుల్ విష్ణుప్రియ అయింది. అంత చండాలంగా చేస్తుందన్నమాట. ఇప్పటికైతే రీతూ చౌదరి ఇలానే ఉంది, ఇలానే ఉంటే బాగుంటుంది. మళ్ళీ పాత రీతూ చౌదరి రాకుండా ఉంటే చాలు. వీళ్ళందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారో తెలియదు. వీళ్ళు ఏదన్నా టాలెంట్తో పైకి రాంటారంటే, లేదు మాకు బాడీ ఉంది, బాడీతోనే వస్తాం, చూసేవాళ్ళు ఉన్నంత వరకు మాకు ఏ డోకా లేదని ఇలా చేస్తున్నారు. చెప్పా కదా, 50 లక్షల నుంచి ₹1 కోటి వచ్చింది. ఇప్పుడు విష్ణుప్రియ కూడా నెలకి 10 లక్షలు అయితే సంపాదిస్తోంది. అంతే, ఇలా పోతే ఇంకా పోతూనే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే పని పడతారు. ఎవరు చేయకుండా ఉన్న నెలకు 10 లక్షలు అంటే మామూలరా, పర్వాలేదు మనము ట్రై చేద్దాం అని అందరూ ఇదే దారిలో పోతే దేశం పోతుంది. బూతు వాడాల్సి వస్తుంది, పోతుంది. ఇక్కడ అబ్బాయిలది తప్పనాలో అమ్మాయిలది తప్పనాలో తెలియదు, కానీ దీనికి ఒకటే సొల్యూషన్. ఆ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయడమే బెటర్. లేకుంటే చాలామంది అమ్మాయిలు వీళ్ళని చూసి 10 లక్షలు అంటే మాటలా అని ఇదే కొనసాగిస్తే చాలామంది జీవితాలు నాశనం అవుతాయి.